ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కవిత ప్రవర్తిస్తున్నటువంటి తీరుతెన్నులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్కు నష్టం కలిగించే విధంగా ఉండటంతో తీవ్రంగా పరిగణించారు. ఈ మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు టి రవీందర్రావు, సోమ భరత్ కుమార్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అంశం సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. అలా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ ముఖ్య నాయకుల పైన పదే పదే అబండాలు వేయడం, పదే పదే అవాస్తవాలు మాట్లాడడం పట్ల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు, పార్టీ ప్రతిష్టకు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి కొద్దిసేపు క్రితమే ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సందర్భంగా ఏదైతే సోమ భరత్ పార్టీ జనరల్ సెక్రటరీ, అటు తక్కెలపల్లి రవీందర్ రావు ఇద్దరు జనరల్ సెక్రటరీలు పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే పార్టీ పటిష్టకు భంగం కల్పించే విధంగా ఉంది, పార్టీ అపరిష్టపాలు చేసే విధంగా ఉందంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. లేఖను విడుదల చేశారు. అందులో ప్రధానంగా ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు కూడా తీవ్రంగా పరిగణిస్తుంది. అందుకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటున్నామని కూడా పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నామని కూడా లేఖ ఇస్తూ పార్టీ ఒక లేఖ విడుదల చేసింది. అయితే గత కొద్ది రోజులుగా కవిత అనేక సందర్భాల్లో కూడా పార్టీని డ్యామేజ్ చేసే విధంగా పార్టీ నాయకుల పైన అనుచితంగా మాట్లాడడం పట్ల కూడా పార్టీ నిశ్చితంగా పరిశీలించి తీవ్రంగా పరిగణించింది. మొన్న ఏదైతే ఇటీవల అమెరికా రెండు సార్లు పర్యటన చేసింది. అమెరికా పర్యటన చేసిన అనంతరం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కొంత ఇబ్బందికరంగా, కొంత పార్టీని అప్రష్టపాలు చేసే విధంగా మాట్లాడిన మాటల పట్ల వాళ్ళ పార్టీ కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీని పట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా స్వాగతిస్తున్నాయి. ఖచ్చితంగా ఎంతటి వారైనా అధినేత కేసీఆర్ ఉపేక్షించాలనే ఒక నిర్ణయం తీసుకుంటారు. అలాంటి నిర్ణయం ఇవాళ ఎమ్మెల్సీ కవిత పైన కూడా తీసుకున్నారు అంటూ కూడా ఇవాళ పార్టీ అగ్రనాయకత్వంతో పాటు కింది స్థాయి నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పూర్తిగా పార్టీకి సంబంధించి ఒక లైన్ ఎవరైతే క్రమశిక్షణ రహితంగా వ్యవహరిస్తారో, ఎవరైతే లైన్ దాటుతారో లైన్ దాటిన వారిపైన ఇలాంటి చర్యలు ఉంటాయని ఒక హెచ్చరిక కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా కవిత దీనికి సంబంధించి ఏదైతే సస్పెండ్ సంబంధించి పార్టీలోని కీలక నేతల పట్ల కూడా ఆమె మాట్లాడిన మాటలు కావచ్చు, పార్టీకి సంబంధించిన నిన్నటికి నిన్న కాళేశ్వరం సంబంధించి తెలంగాణ రాష్ట్ర వరప్రదాయిని, తెలంగాణకు ఒక జీవధార, అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి వాళ్ళ నిన్న కాంగ్రెస్ పార్టీ కుట్ర రాజకీయాలు కుతంత్రాలతో నిన్న ఏదైతే పెట్టిలో ఒక కమిషన్ ఏర్పాటు చేసిన కమిషన్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన కావచ్చు, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పైన సిబిఐ ఎంక్వైరీ కాలేసిన నేపథ్యంలో ఒక పక్క పార్టీ పోరాటం చేస్తుంటే మరో పక్క హరీష్ రావు అవినీతి చేశారు, హరీష్ రావు ఇలాంటి వాటికి పాల్పడినారు అని చెప్పేసి నేను మాట్లాడిన మాటల పట్ల సీరియస్ గా పరిగణించారు. కేవలం ఒక హరీష్ రావే కాదు, ఇదే విషయం కేసీఆర్ కూడా వర్తిస్తుంది. ఖచ్చితంగా ఇది పార్టీ అంతటికి ఎలాంటి అవినీతి జరగలేదని బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేదు. అలాంటి ప్రాజెక్టు ఇవాళ యావత్ తెలంగాణకు ఒక వరప్రధానమైన ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందిస్తే, అలాంటి కాంగ్రెస్ పార్టీ నిందలేస్తే వారికి మద్దతు ఇచ్చే విధంగా ఇవాళ కవిత మాట్లాడిన తీరు పట్ల కూడా వారంతా కొంత అసంతృప్తికి లోనయ్యారు. వారంతా కూడా ఇదే విషయమై వాళ్ళ పార్టీ చర్చించి నిర్ణయం తీసుకోపట్ల కూడా అందరూ స్వాగతిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కవిత ఎపిసోడ్ అందరికీ వర్తిస్తుంది. ఇదే ఖచ్చితంగా ఇది ఎవరైనా పార్టీ లైన్ దాటితే ఇదే విధంగా ఉంటుందని ఒక హెచ్చరిక చేసినట్టు ఉంటుందని కూడా వాళ్ళ పార్టీ శ్రేణులంతా చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ కవిత విషయంలో బీఆర్ఎస్ పార్టీ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ లెవిల్ రెడ్డి.